అండి నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు మెర్క్యూరీ 1. మన ఛానల్లో ఎడ్యుకేషన్ అండ్ జాబ్స్ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది ఉంటుంది. మొదటిసారి మన ఛానల్ విజిట్ చేసినట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ట్యాప్ చేయడం మర్చిపోవద్దు. ఈరోజు టాపిక్ ఏంటో చూద్దాం. ఈ వీడియోలో 3 రకాలైనటువంటి జాబ్స్ పోస్ట్ గురించి కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకుందామండి. ఇక క్వాలిఫికేషన్ విషయానికి వస్తే ఇంటర్, అలాగే గ్రాడ్యుయేట్, అలాగే ఎంఫార్మసీ, బీఫార్మసీ చేసిన వాళ్ళు ఎవరైనా సరే అప్లై చేసుకోవడానికి ఎలిజిబిలిటీ ఉంది. మొదటిగా చూసుకున్నట్లయితే కృష్ణా ఫార్మాస్యూటికల్స్ నుంచి మనకి నోటిఫికేషన్ వచ్చిందండి. వీళ్ళకి కావాల్సినటువంటి క్వాలిఫికేషన్స్ ఏంటో, పోస్టులు ఏంటో ఒకసారి మనం చూద్దాం. వాక్-ఇన్ ఇంటర్వ్యూస్ అనేది ఈ నెల 12వ తారీఖు నుంచి 17వ తారీఖు వరకు వాళ్ళు నిర్వహిస్తున్నారు. ఏ పోస్టులు ఉన్నాయో ఒకసారి మనం చూద్దామండి. ఇక గ్రాన్యూల్స్లో ఆపరేటర్ కెమిస్ట్ లెవెల్ 1 to 4 years ఎక్స్పీరియన్స్ అడిగారు. ఇంటర్ కానీ, డిప్లొమా లేదంటే బీఎస్సీ, బీఫార్మసీ చేసిన వాళ్ళు. అలాగే కంప్రెషన్లో ఆపరేటర్ కెమిస్ట్ లెవెల్ 1 to 4 years ఇంటర్, డిప్లొమా, బీఎస్సీ ఆర్ బీఫార్మసీ అడిగారండి. అలాగే వేర్ హౌస్కి సంబంధించి టెక్నికల్ లెవెల్ 1 to 3 years ఇంటర్ కానీ, బీఎస్సీ కానీ చేసిన వాళ్ళు కావాలండి. ఇక్కడ అప్డేట్ రెజ్యూమే, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్, అలాగే లాస్ట్ 3 months పే స్లిప్స్, పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ కంపల్సరీగా మీరు తీసుకొని వెళ్ళాలండి. ఇంటర్వ్యూ టైమింగ్ వచ్చేసి 10 AM నుంచి 2:30 PM వరకు ఉంటుంది. ఇక వెన్యూ చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ నాచారం, మీకు ఐడియా ఉంటుంది, నాచారం దగ్గర ఈ ఫ్యాక్టరీ ఉందండి, శ్రీకృష్ణ ఫార్మాస్యూటికల్స్ లిమిటెడ్. ఈ అడ్రస్ అనేది మీరు నోట్ చేసుకొని మీరు ఇంటర్వ్యూస్కి, వాకిన్స్కి వెళ్ళొచ్చండి. ఇక సెకండ్ జాబ్ వచ్చేసి ఆప్టిమస్ డ్రగ్స్ యూనిట్ 2 నుంచి మనకి ఇది కూడా వాకిన్ ఇంటర్వ్యూస్ అండి. 14వ తారీఖున దీనికి ఇంటర్వ్యూస్ అని కండక్ట్ చేస్తున్నారు వీళ్ళు. ఏ పోస్టులు ఉన్నాయో ఒకసారి మనం క్లియర్గా చూద్దామండి. ప్రొడక్షన్ డిపార్ట్మెంటు, ఇంజనీరింగ్, అలాగే క్యూసీ, అలాగే ఈహెచ్ఎస్ డిపార్ట్మెంట్లో, అలాగే ఇంజనీరింగ్ స్టోర్స్లో వివిధ రకాలైన పోస్టులు ఉన్నాయి. పొజిషన్స్ చూసుకుంటే మనకి కెమిస్టు, సీనియర్ కెమిస్టు, అలాగే ఎగ్జిక్యూటివ్, అలాగే ఇంజనీరింగ్ విభాగంలో సివిల్ అండ్ ఎలక్ట్రికల్ అండ్ బ్లాక్ ఇంజనీర్, అలాగే మైక్రోబయాలజీ క్యూసీలో చూసుకుంటే కెమిస్టు, సీనియర్ కెమిస్టు, ఎగ్జిక్యూటివ్, అలాగే ఈహెచ్ఎస్లో చూసుకుంటే ఆఫీసర్ ఆర్ ఎగ్జిక్యూటివ్, ఇంజనీరింగ్ స్టోర్స్లో చూసుకుంటే ఆఫీసర్ ఆర్ జూనియర్ ఎగ్జిక్యూటివ్ అండి. ఇక స్పెషలైజేషన్స్ అండ్ క్వాలిఫికేషన్ ఎక్స్పీరియన్స్ మనం చూసుకుంటే ప్రొడక్షన్ డిపార్ట్మెంట్కి వచ్చేసి బీఎస్సీ క్యాండిడేట్స్, ఎంఎస్సీ, బీటెక్ చేసిన వాళ్ళు ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. 3 to 10 years ఎక్స్పీరియన్స్ అడిగారు. ఇక ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ చూసుకుంటే డిప్లొమా, బీఈ, బీటెక్ చేసిన వాళ్ళు 5 to 10 years వాళ్ళండి ఎక్స్పీరియన్స్ ఉండాలి. ఇక క్యూసీ డిపార్ట్మెంట్ మైక్రోబయాలజీ చూసుకుంటే బీఎస్సీ చేసిన వాళ్ళు కానీ, ఎంఎస్సీ మైక్రోబయాలజీ చేసిన వాళ్ళు 2 to 6 years ఎక్స్పీరియన్స్ ఉండాలి. ఈహెచ్ఎస్ డిపార్ట్మెంట్ చూసుకున్నట్లయితే డిగ్రీ కానీ, డిప్లొమా ఇన్ సేఫ్టీ మేనేజ్మెంట్ చేసిన వాళ్ళు 4 to 7 years ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు అప్లై చేయొచ్చు. ఇక ఇంజనీరింగ్ స్టోర్స్ చూసుకున్నట్లయితే ఎనీ డిగ్రీ 2 to 4 years ఎక్స్పీరియన్స్ ఉండాలని. ఇక్కడ ఇమ్మీడియట్గా జాయిన్ అయ్యే వాళ్ళు ఉంటే వాళ్ళు కాంటాక్ట్ చేయొచ్చు. అలాగే మన ఏపీ, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ వాళ్ళు ఎవరైనా సరే అప్లై చేయొచ్చు. ఓన్లీ మెయిల్ క్యాండిడేట్ మాత్రమే. ఇక్కడ వాళ్ళు మెయిల్ ఐడి కూడా ఇచ్చారండి. వెన్యూ వచ్చేసి మనకి ఇక్కడ వైజాగ్ పరవాడ సిటీలోనే ఉంటుందండి, ఫార్మా సిటీలో. అడ్రస్ కూడా ఇక్కడ ఇచ్చారండి. లొకేషన్, వర్క్ లొకేషన్ మనకి జేఎన్పిసి పరవాడ, విశాఖపట్నం అండి. ఓకే, వెన్యూ ఫర్ ది ఇంటర్వ్యూ అనేసి ఇక్కడ ఇచ్చారు. సర్వే నెంబర్ 7676/A. ఓకే, తానాం విలేజ్ మీకు ఐడియా ఉంటుంది. మనకి అనకాపల్లి నుంచి ఇటువైపు ముందుకు వస్తే తానాం విలేజ్ కనిపిస్తుంది. అక్కడ ఫార్మాసిటీ ఐడియా ఉంటే ఇంక ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు, పరవాడలోనే ఈ ఇంటర్వ్యూ అనేది ఉంటుందండి. ఇక ఫైనల్గా ఇంకొక జాబ్ గురించి డీటెయిల్స్ మనం చూసినట్లయితే ఇది కూడా వాక్-ఇన్ ఇంటర్వ్యూస్ అండి. సో ఈరోజు అనేది దీనికి లాస్ట్ డేట్ ఉంది. ఎక్స్పీరియన్స్ అనేది ఏమడిగారు, ఏ ఈఎస్ వాళ్ళు కంప్లీట్ చేసిన వాళ్ళు అడిగారు, దాని గురించి వివరాలు చూసుకున్నట్లయితే ఎంఎస్సీలో ఎవరైతే ఎనలిటికల్ కెమిస్ట్రీ, అలాగే ఎంఫార్మసీ చేసిన వాళ్ళు దీనికి ఎలిజిబిలిటీ ఉందండి. డిపార్ట్మెంట్ AR&D, అలాగే FR&D. పొజిషన్ వచ్చేసి ట్రైనీ RA అండి. ఇక ట్రైనీ RAకి కావాల్సినటువంటి క్వాలిఫికేషన్స్, ఎక్స్పీరియన్స్ ఏమడిగారంటే ఎవరైతే 2018 నుంచి
19-20 ఇయర్స్లో ఎవరైతే పాస్డ్ అవుట్ అయ్యారో వాళ్ళు మాత్రం అప్లై చేయడానికి ఎలిజిబిలిటీ ఉందండి. మేల్ క్యాండిడేట్స్కి అయితే ప్రిఫరెన్స్ ఇస్తారు. అలాగే ట్రైనీ ఆర్ఏకి కూడా 2018, 19, 20లో ఎవరైతే పాస్డ్ అవుట్స్ అయ్యారో మేల్ క్యాండిడేట్స్కి అయితే ప్రిఫరెన్స్ అనేది వాళ్ళు ఇవ్వటం జరుగుతుందండి. ఇక అడ్రస్ విషయానికి వస్తున్నట్లయితే మనకి ఇక్కడ ఏమని ఇచ్చారంటే ఇండస్ట్రియల్ బ్లాక్ సిద్దిపేట దగ్గర ఉందండి. అలాగే వీళ్ళు ఫోన్ నెంబర్ కూడా ఇవ్వడం జరిగిందండి. ఆ ఫోన్ చేసి మీరు వెళ్ళొచ్చు. ఇంటర్వ్యూస్ అనేవి 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ఉంటాయండి. ఇక మీరు ఒక చిన్న లైక్ చేసి వీడియోని మనల్ని సపోర్ట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ ట్యాప్ చేయడం వల్ల మీకు మొబైల్కి ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ రూపంలో మన వీడియోస్ వస్తాయండి. వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. మరొక మంచి ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుస్తా. థ్యాంక్ యూ వెరీ మచ్.